2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం విజయ్ గారు. నమస్తే శిరీష. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. రిలేషన్‌షిప్‌లో కావచ్చు, లేదంటే ఫ్రెండ్‌షిప్ మధ్యలో కావచ్చు, ఏదైనా చిన్న గొడవ జరిగింది అంటే ఈవెన్ సారీ చెప్పడానికి కూడా నేనెందుకు చెప్పాలి? నేను కాదు. వాడే తప్పు చేస్తాడు. వాడే చెప్పాలి అని చూపిస్తూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న ఈగో కారణంగానే చాలా వరకు రిలేషన్‌షిప్స్ అనేవి బ్రేక్ అవ్వడం జరిగింది. మరి వీటి వల్ల వచ్చే నష్టాలేంటి మేడం? దీన్ని అసలు మనం ఎలా చూడాలి అంటారు? యాక్చువల్‌గా చెప్పాలంటే ఈగో అనే దాన్ని మనం నెగెటివ్‌కి అంటే సినానిమ్ కింద మార్చేసాం. సైకాలజీ ప్రకారం చూస్తే అసల ఈగో, సూపర్ ఈగో అనేది ఉంటాయి మనకి. ఓకే. సో ఈద్ అండ్ సూపర్ ఈగో వచ్చేసి అన్‌కాన్షియస్ స్టేట్‌లో అంటే మనకి అంత తెలీదు. బట్ ఈగో వచ్చేసి మన కాన్షియస్ స్టేట్‌లో ఉన్నప్పుడు జరిగేది. అంటే ఈగో నిజం చెప్పాలంటే మనల్ని ప్రాక్టికల్‌గా రియాలిటీలో ఉంచేది ఈగో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు మనకి చాక్లెట్ తినాలనే క్రేవింగ్ కానీ కోరిక కానీ వచ్చింది. సో ఈగో ఏం చెప్తుందంటే ఓకే నీ చాక్లెట్ నువ్వు కొనుక్కుని తిను అనే ఓపిక రియాలిటీని చూపిస్తుంది మనకి. ఈద్ ఎట్లా అంటే పక్కన మన ఫ్రెండ్ తినబోయే చాక్లెట్ అయినా లాక్కుని తినేద్దాం అనే టైప్లో ఈద్ చైల్డిష్గా ఉంటుంది. సో వేరే వాళ్ళదైనా సరే గ్రాబ్ చేసి తినేద్దాము అని. ఇక సూపర్ ఈగో అంటారా, మనం తినబోతూ పక్కన వాళ్ళకి కూడా పాపం తినాలనిపిస్తుందేమో అడుగుదాం, వాళ్ళకి అవసరమైతే ఇచ్చేసి మనం ఇంకోటి కొనుక్కుందాం, ఇంత అంటే ఎక్స్ట్రీమ్ అనమాట. సో ఈగో చెప్పాలంటే బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అటు మరీ ఎక్కువ సెల్ఫ్లెస్ తనాన్ని, ఇటు చైల్డిష్ తనాన్ని, సెల్ఫిష్ తనాన్ని, సో సెల్ఫిష్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈగోని ఎక్కువ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్, తన కోసం తనకి నిలబడే వాళ్ళని ఆ లైన్ తెలియక కూడా ఒక్కోసారి మనం వాళ్ళకి ఈగో ఉంది అనేస్తూ ఉంటాం. బట్ సన్నటి గీత ఉంటుంది సెల్ఫ్ ఎస్టీమ్కి, ఆత్మవిశ్వాసానికి, ఈగోకి, ప్రైడ్కి మధ్యలో. మనం ఈ రెగ్యులర్గా వాడే ఈగో అంటే ఈగోయిస్టిక్ పీపుల్ అంటాం. అంటే హెల్దీ ఈగో ఉంటుంది, ఈగోటిజం ఉంటుంది. అంటే హెల్దీ ఈగో ఉన్నంత వరకు అదేంటంటే మనల్ని మనం కేర్ తీసుకుంటూ ఉంటాం, ఎదుటి వాళ్ళకి నష్టం ఉండదు. ఈగోటిజం ఏంటంటే నేనే ఇంపార్టెంట్, నువ్వేమైపోయినా పర్లేదు, నాకు సంబంధం లేదు, అది ప్రాబ్లమ్స్ అక్కడి నుంచి వస్తాయి. అంటే ఎప్పుడైనా శిరీష నేను కరెక్ట్, నేను చేసేది కరెక్ట్గా చేయాలనుకుంటాను, నేను కరెక్ట్ అని అనుకోవటంలో తప్పు లేదు. నేనే కరెక్ట్, నువ్వు సరిగ్గా చేయవు, ఎప్పుడు నేనే రైట్ అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే రిలేషన్షిప్స్లో వెదర్ ఫ్రెండ్స్ ఆర్ వర్క్ ప్లేస్ ఆర్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఎక్కడైనా సరే ఈ నేనే అన్న అహం ఎక్కువైపోయినప్పుడు, నేను మాత్రమే అన్నప్పుడు నువ్వే నిండిపోతావు. ఇంకా నీ చుట్టూ ఎవరికి నీ దగ్గర ఎవరికి స్థానం ఉండనట్టుగా నువ్వే ఆక్రమించేసుకుంటావు నీ సర్కిల్ అంతా. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే సపోజ్ స్పౌస్తో కానీ లవ్లో కానీ ఉన్నప్పుడు కండిషన్స్ ఉంటాయి ఈగోటిజంలో. అంటే నువ్వు నన్ను ఇష్టపడినంతసేపు నేను నిన్ను ఇష్టపడతాను, నువ్వు నన్ను ఇష్టపడలేదంటే నేను నిన్ను ఇష్టపడాల్సిన అవసరం లేదు. బట్ మనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. అంటే అవతల వ్యక్తి మనల్ని ఇష్టపడకపోయినా వాళ్ళని మనం ఇష్టపడ్డాం, ప్రేమించాం కాబట్టి వాళ్ళకి ఇది చేస్తాము అనేలాంటి ఆలోచన ఉండదు. అంత క్యాలిక్యులేషన్స్ అనమాట. నాకు నచ్చింది నువ్వు చేస్తావా, అప్పుడు నీకు నచ్చింది నేను చేస్తాను. సో ఎంతసేపు మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, మా ఇంటికి వస్తా నువ్వేం తెస్తావు అన్న టైప్లో ఉంటుంది అనమాట ఈగో. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈగో అలా పనిచేస్తుంది. బట్ హెల్దీ ఈగో ఉన్నప్పుడు ఏంటంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడా దెబ్బతినకుండా, నువ్వు తలొంచాల్సిన పని లేకుండా నువ్వు పర్ఫెక్ట్గా ఉండటానికి ఈగో ఉపయోగపడుతుంది. ఓకే. సో అట్లాగే ఈగో లవ్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు చెప్పాను కదా, కండిషన్స్తో కూడుకుని ఉంటుంది. అదే ఆథెంటిక్ లవ్ అనుకో, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు మనకి అంతే ప్రేమని అందిస్తున్నారా లేదా లెక్కలేసుకుంటా అట్లా ఏమి ఉండదు. నువ్వు జెన్యూన్గా ఇష్టపడితే వాళ్ళ కోసం నువ్వు చెయ్యాలనుకున్నది చేస్తావు. వాళ్ళు ఏమి ఇస్తున్నారు రిటర్న్ అనేది ఆలోచించకుండా. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అర్థమైందా? సో ఇప్పుడు మనం వింటూ ఉంటాం వాళ్ళు ఏమి ఇచ్చారు అన్నది, అంటే
వాళ్ళు నీతో అలా ఎందుకు ఉంటున్నారు, నువ్వు వాళ్ళని ఇష్టపడ్డావు కదా అంటే, నువ్వు అలా ఉండొచ్చు కదా అంటే, నేను వాళ్ళని ఇష్టపడినప్పుడు వాళ్ళ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇష్టపడుతున్నాను కాబట్టి వాళ్ళు ఏమీ రిటర్న్ ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్నట్టు అంటాం. సో అంటే లవ్, ఇష్టము అన్నీ రెసిప్రోకేట్ అవ్వాల్సిన పని లేదు. మనకిష్టం కాబట్టి మనకు వాళ్ళకి ఏదన్నా చేయొచ్చు అని ఆథెంటిక్ లవ్లో ఉన్నప్పుడు ఆలోచిస్తాం మనం. అదే ఈగోయిస్టిక్ లవ్లో ఉన్నప్పుడు ఏంటంటే, ఓకే వాళ్ళు మనల్ని ఇష్టపడలేదు కాబట్టి వాళ్ళని బలవంత పెట్టాల్సిన పని లేదు, బట్ వాళ్ళు ఇష్టపడితేనే ఇష్టపడతాను అని కండిషన్స్తో కూడిన లవ్ లాగా ఉండకూడదు. ఈ ఈగో వచ్చినప్పుడు రిలేషన్షిప్స్లో అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో అంటే దీన్ని వదిలించుకోవాలన్నా, రిలేషన్షిప్స్ బాగుండాలన్నా 2-3 టిప్స్ చెప్తాను నేను ఇప్పుడు. షూర్ మేడం. మనం అవతల వాళ్ళు మనతో ఎట్లా ఉండాలని అనుకుంటున్నామో మనం అవతల వాళ్ళతో అలా ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, వాళ్ళు మనల్ని ఇష్టపడాలనుకుంటున్నాం, వాళ్ళు మనకి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, అవన్నీ మనం అవతల వ్యక్తికి ఇస్తున్నామా? ఇవ్వాలని అనుకుంటాం వరకు బాగానే ఉంది, నువ్వు కూడా ఇవ్వాలి కదా. సో చిన్న చిన్న తప్పులు ఎత్తి చూపకుండా ఉండటం, ఒకవేళ చెప్పాల్సి వచ్చినా వాళ్ళు నొచ్చుకోకుండా చెప్పగలగటం, ఇలాంటివి చేయగలగాలి. ఇంకోటి, ఏదో ర్యాంకింగ్స్ని లెక్కలేసుకోవటం మానేయాలి. అంటే నేనే సూపరు, అందరికంటే నేనే ఒక పైమిట్లో ఉన్నాను, అందరూ నాకంటే కింద స్థాయి ఆలోచనల్లోనే ఉన్నారు అని చులకనగా చూడటం ఒకటి తగ్గిచ్చేయాలి. ఇంకొకటి, ఈగో ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెల్ప్ అడగటానికి కూడా మనకి అహం అడ్డొస్తుంది. తక్కువగా అనుకుంటారేమో, హెల్ప్ అడిగితే చులకన అయిపోతానేమో, ఎందుకంటే నువ్వు అవతల వాళ్ళని చులకనగా చూస్తుంటావు కదా. సో అంటే ఈగో ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ నాకు తెలుసు అని నేను అనుకుంటున్నప్పుడు అవతల వాళ్ళని హెల్ప్ ఎందుకు అడుగుతాను? అర్థమైందా? సో ఇలాంటి ఒక ఫాల్స్ ఒక సర్కిల్లో, చట్రంలో ఇరుక్కుపోతుంది మనసు అనేది ఈగోతో ఉన్నప్పుడు. సో రిలేషన్షిప్స్లో ఇట్లా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే కనుక చక్కగా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఒకటి, కమ్యూనికేట్ చేయకపోతే ఏమవుతుందంటే ఈగోయిస్టిక్ పర్సన్కి చుట్టూ, అంటే పక్కన ఉన్న స్పౌజ్, పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే ఎగ్షెల్స్ మీద నడుస్తున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే క్లాస్ బీకుతారో, అలా ఎప్పుడు ఏంటంటే వాళ్ళతో ఏది షేర్ చేసుకోరు. ఎందుకంటే అవతల వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు. ఈగో ఉన్నాళ్ళు ఒక సలహా కానీ ఏదన్నా ఇస్తే దాన్ని విమర్శ కిందే చూస్తారు తప్పితే ఫీడ్బ్యాక్ కింద చూడరు. అందుకని వీళ్ళు ఏది చెప్పాలనుకున్నా ఫ్రీగా చెప్పలేరు. సో ఫ్రీగా చెప్పినా వాళ్ళు దాన్ని ప్రాపర్గా తీసుకోరనే భయంతో వీళ్ళు చెప్పాలనుకున్నవన్నీ చెప్పరు. సో ఏమవుతారు, విత్డ్రా అయిపోతూ ఉంటారు, ముడుచుకుపోతూ ఉంటారు. చెప్పినా వినరు, చెప్పినా పెడర్థాలు తీస్తారు. ఎందుకు వచ్చింది నీకు అర్థమైందా? అట్లా 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 దూరం పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకని పార్ట్నర్స్తో ఎప్పుడూ కూడా ఆ ఈజ్ని, ఆ ప్రాపర్ కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోవటం. కమ్యూనికేషన్ అంటే చాలామంది అనుకుంటారు పొద్దున్నే తిన్నావా, లేకపోతే సాయంత్రం ఏం కావాలి ఇంట్లోకి, వచ్చేటప్పుడు అది పట్టురండి, అంటే బ్రతకటానికి సరిపడా ఉంటాయి చూడు, అవి మాట్లాడుకుంటా చాలా బాగున్నాం అనుకుంటారు. బట్ మనకి ఏమనిపిస్తుంది, మనకి ఎప్పుడు బాధేసింది, మనకి ఏదన్నా కష్టం వస్తే చెప్పుకోవటానికి, లేకపోతే వాళ్ళకి కష్టం వస్తే ఓదార్చడానికి ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఈ ఒక్క స్పౌజ్ ఈగోయిస్టిక్గా ఉంటే కుదరదు, ఇంకొకరు ట్రై చేసిన. సో ఇలాంటి కష్టాలు చాలా ఉంటాయి, ఇంకొక గంట చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కమ్యూనికేషన్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే అవతల వ్యక్తి ఫీలింగ్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎంతసేపు నేను 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 అని నువ్వంతా నీతోనే నిండిపోతే అందులో ఇంకొకళ్ళకి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? సో అది బ్యాలెన్స్ చేసుకోవాలి. బాధను అలాగే వాళ్ళ ఎమోషన్ని కూడా మనం అనే ఇంక్లూజివ్నెస్ ఉండాలి. ఈగో ఉన్నప్పుడు అంత నేనుతోనే నిండిపోతుంది. అలా కాకుండా మనం అనేది ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నాళ్ళు కూడా నీతో హ్యాపీగా ఉంటారు, నిన్ను హ్యాపీగా ఉంచుతారు. ఎస్ మేడం. ఈగో అంటే ఏదో ఒక ఈగోనే అనుకున్నాను, కానీ ఈగోలో కూడా ఇన్ని టైప్స్ ఉంటాయని, ఇలా రకరకాలు కానీ చాలా చక్కగా వివరించారు. అండ్ అలాగే అందరిలో మనం అనేది ఒకటి కనుక మనం ఆలోచిస్తే ఇలాంటి ఈగో ఇష్యూస్ నుంచి మనం బయటపడొచ్చు అని. అండ్ అలాగే
చాలా వరకు కూడా మానసిక సమస్యతోటి అండ్ అలాగే మీరు కూడా రీసెంట్‌గానే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మీలో మీరు అనుకుంటూ డిస్కవరీ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా అటెండ్ అవ్వచ్చు మేడం? ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా, నేను కండక్ట్ చేసే ఎలాంటి సెషన్స్‌కి ఎన్రోల్ చేసుకోవాలన్నా, అటెండ్ అవ్వాలన్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఇస్తారు. సో దట్ యూ కెన్ జాయిన్ ఆర్ కమ్ ఫర్ కౌన్సిలింగ్ సెషన్స్. ఎనీ ప్రాబ్లమ్ ఆన్‌లైన్ గానీ, ఆఫ్‌లైన్ గానీ, ఇండివిడ్యువల్ గానీ, కపుల్స్ గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో విన్నారు కదా! మరి మీరు కూడా క్లాస్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.